హాయ్ అండి. సో ఈరోజు మనం వచ్చేసాము దేవగురు ద కాన్సెప్ట్ స్కూల్కి. ఈ స్కూల్ CEO ఫణి కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ స్కూల్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది మన సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సో మన దేవగురు ద కాన్సెప్ట్ స్కూల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది 2019లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మేడం. ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలని ఎస్టాబ్లిష్ చేశాం. 33 years నుంచి మంచి ఎక్స్పీరియన్స్తో ఎంతో మంచి ప్లాన్తో తీసుకురావడం జరిగింది ఈ స్కూల్. కానీ ఎందుకు సార్ ఎన్ని బిజినెసెస్ ఉండగా మీరు స్కూల్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? బిజినెస్ అని మేము అనుకోము. జనరల్గా అందరూ మా ఇంటి ఫ్యామిలీ అంతా కూడా టీచర్సే ఉన్నారు. ఉన్నంతలో మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ అద్భుతమైన శక్తివంతులుగా తయారు చేయొచ్చు అనే ఉద్దేశం ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది. అదే కంటిన్యూ అవుతుందన్నమాట ఇప్పుడు కూడా. సో ఫస్ట్ థింగ్, అసలు గ్రౌండ్ ఎందుకు అంత స్పేషియస్ ఉంచారు? ఇప్పటిదాకా మనం ఎక్కడ చూసినా కూడా అదే అపార్ట్మెంట్స్ స్కూల్ అయిపోయినాయి, అలాగే ఇళ్ళు కూడా అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. అందుకని ఈ ఇబ్బందులన్నీ తొలగాలి అంటే ముందు స్కూల్కి అయితే మంచి గ్రౌండ్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు కనుక ఎంత బాగా ఆడి పాడుతూ ఉంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎనర్జీ కంపల్సరీ వస్తుంది. ఎనర్జీతో చదువులో కూడా అద్భుతాలుగా రాణించగలరు. స్టాఫ్ విషయానికి వచ్చేసరికి లైక్ ఎలాంటి స్టాఫ్ని మీరు రిక్రూట్ చేసుకుంటున్నారు? వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ చదువుతో పాటు వాళ్ళ ప్రతిభను కూడా ప్రతిదీ చెక్ చేస్తాం. ఒక 2-3 times డెమో తీసుకుంటాం, క్లాసులు చూస్తాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తాం. అలాగే టీచర్ కూడా మేము ఒక టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ కూడా దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత టీచర్ని తీసుకుంటాం. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని తీసుకుని వచ్చి ప్రతి నెల వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ క్లాస్ నడుపుతూ ఉంటాం. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయడం, లేదంటే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని ఎలా గుర్తిస్తున్నారు? అడ్మిషన్ అయ్యేటప్పుడే పిల్లోడిని మొత్తం అతని యొక్క ప్రతిభ ఏముంది, ఎట్లా ఉన్నాడు పిల్లోడు అనే దాన్ని ఖచ్చితంగా మేము అప్లికేషన్లోనే ఒక చిన్న టెస్ట్ పెట్టి ఒక అప్లికేషన్ తీసుకుంటాం. సెంటర్ హెడ్ ఎవరున్నారో వాళ్ళు రిపోర్ట్ రాసేస్తారు, పిల్లవాడు ఎట్లా ఉంది. నెక్స్ట్ 15 రోజుల్లో ఏదైనా మార్పు వచ్చిందా, మళ్ళీ 15 daysలో మళ్ళీ మార్పు వచ్చిందా అని ఎవ్రీ 15 daysకి ఒకసారి టీచర్స్ మీట్ కండక్ట్ చేసుకుంటాం. ఒక పేరెంట్కి ఈ స్కూల్లోనే మన పిల్లాన్ని జాయిన్ చేయాలి అని ఒక పాయింట్ కనెక్ట్ అవ్వడానికి మనం ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? స్కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. క్లాస్ రూమ్ చూస్తే కనుక ఇట్ ఈస్ ఫుల్లీ వెంటిలేటెడ్. చదువులో ప్రతి పిల్లవాడిని మేము ఇంప్రూవ్ చేయడానికి ప్రతి క్షణం మా టీచర్లు అందరూ పర్యవేక్షణ ఉంటారు. అదేవిధంగా టీచర్లు కూడా పిల్లల్ని ఒక నిష్పత్తి ప్రకారం దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. ఆ స్కూల్లో పిల్లలు డెవలప్మెంట్ కోసం కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ దాంట్లో భాగంగా భగవద్గీత శ్లోకాలు కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఈ భగవద్గీత శ్లోకం ఉదయం రాగానే ప్రేయర్లో డైలీ భగవద్గీత శ్లోకం చెప్పాలి, దానికి అర్థాన్ని కూడా చెప్పాలి. దానివల్ల పిల్లల యొక్క స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది. మేము స్పోర్ట్స్లో పిల్లలకి పిల్లవాడి ప్రతిభని బట్టి ఖోఖో ఆడిస్తున్నాం, కబడ్డీ ఆడిస్తున్నాం, అదేవిధంగా బాస్కెట్బాల్ ఆడిస్తున్నాం, వాలీబాల్ ఆడిస్తున్నాం. అంటే పిల్లలకి ఏది అభిరుచి అయితే దాన్ని నేర్పించడానికి మేము రెడీగా ఉంటాం. నాకు ఈ గేమ్ కావాలి అంటే ఆ గేమ్ రెడీ. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మనకి శ్రీరామ రక్ష కావాలి. పిల్లల్ని కాంపిటీషన్ కూడా పంపిస్తున్నాం. మండల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఎంతవరకు పిల్లవాడు అభిరుచి పేరెంట్ యొక్క వాళ్ళ యొక్క సపోర్ట్ మనకి ఉంటుందో అక్కడి దాకా పిల్లల్ని మనకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. మా స్కూల్లో అయితే క్లాస్ రూమ్లో పిల్లవాడికి టీచర్ క్లాస్లో పాఠం బోధించడం ఒక రకం, దాని తర్వాత కంపల్సరీ ఆడియో వీడియో రిజల్ట్స్ నుంచి ఎంతో చక్కగా పాఠంతో పాటు ఆడియోను కూడా చూపిస్తూ పాఠం చెప్పడం జరుగుతుంది.
వీటన్నిటితో పాటు మా స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్, అలాగే సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ అన్నీ ఉంటూ దీంతో పాటుగా థియేటర్, రోబోటిక్స్ ఇట్లా ప్రతి ఒక్కటి పిల్లవాళ్ళకి ఏం కావాలో వాళ్ళన్నీ కూడా సమకూర్చడం జరిగింది. తల్లిదండ్రులకి మనవి, ఒక్కసారి దేవగురు స్కూల్ని విజిట్ చేయండి, మా టీచర్స్ని అందరినీ పరిశీలించండి, మీకు నచ్చినట్లయితే మా దేవగురు స్కూల్లో అడ్మిట్ చేయండి, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాం. మనకి సుమారుగా ఒక 10 నుంచి 15 కిలోమీటర్ రేడియస్లో వస్తుంటారు మేడం. ఎంతో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ GPS ట్రాక్ కూడా ఇస్తూ ఉంటాం. ప్రతి పిల్లవాడు ఇక్కడ ఎక్కంగానే స్కూల్లో మెసేజ్ పేరెంట్కి వెళ్తుంది. అలాగే ఇంటి దగ్గరికి బస్సు రాగానే కూడా ఒక చక్కటి మెసేజ్ కూడా అందుతుంది. డ్రైవర్ ఉంటాడు, ఒక క్లీనర్ ఉంటాడు, ఒక ఆయమ్మ ఉంటుంది. ఈ పిల్లల్ని ఎంతో చక్కగా సురక్షితంగా తీసుకెళ్ళడానికి మ్యాక్సిమంగా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లవాడికి కూడా ఇంటికి హోంవర్క్ వెళ్ళాలంటే మా దేవగురు యాప్ అని ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యాప్ లో పిల్లవాడికి హోంవర్క్, ఇంటికి ఏం చేయాలి అనేది పేరెంట్ కూడా చూడటానికి, కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యాప్ లో అయితే కనబడుతూ ఉంటుంది. సో చూసారు కదండి, మన CEO గారు ఎంతో చక్కగా ఈ దేవగురు కాన్సెప్ట్ స్కూల్ గురించి మంచిగా అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం తప్పకుండా రండి దేవగురు ది కాన్సెప్ట్ స్కూల్.